గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర ఎవరు మొబైల్ ఫోన్లు కొనవద్దని సూచించారు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. జిల్లాలో పలు ప్రాంతాల్లో పోగొట్టుకున్న దొంగతనానికి గురైన మొత్తం 111 మొబైల్స్ ని రికవరీ చేసి బాధితులకు అందజేశారు ఎస్పీ. రికవరీ చేసిన మొబైల్స్ విలువ 22 లక్షల రూపాయలుంటుందని తెలిపారు. సిఐఆర్ పోర్టల్తో మొబైల్స్ ను గుర్తించి వాటిని రికవరీ చేశామన్నారు. మొబైల్ ఫోన్లు చోరీ చేసినా ఇతరులకు అమ్మినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ నరసింహ. ఫోన్లని వివిధ బ్రాండ్స్ ఉన్నటువంటి ఫోన్లు వివిధ సందర్భాల్లో మనకి ఇక్కడ పోయినటువంటి ఫోన్లని రికవరీ చేసుకోవడం జరిగింది. సుమారు 22 లక్షల వాల్యూ ఉన్నటువంటి ఈ ఫోన్లు మనకి ఈ సిఐఆర్ పోర్టల్ నమోదైన నాటి నుంచి మనకు మొత్తం మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3949 రిక్వెస్ట్లు చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్లో మనం 1735 ఫోన్లని మనం రికవరీ చేసి ఇవ్వగలిగినాం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో అంటే మొత్తం పోగొట్టుకున్నటువంటి ఫోన్లలో మనకు 61%ని మనం రికవరీ చేసుకోవడం జరిగింది. ఇంకా దీనికి స్పెషల్గా మేము తీసుకుంటున్నాం, క్రైమ్స్ విభాగాన్ని మేము తీసుకుంటున్నాం, ఐటీ సెల్ సేవలు తీసుకుంటున్నాం, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సేవలు తీసుకొని మేము ఇంకా ప్రజలకు ఎంత త్వరితగతిన మనం మొబైల్ ఫోన్స్ ఇప్పించగలుగుతామో మనం ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా పోగొట్టుకోనగానే వెను వెంటనే సిఐఆర్లో నమోదు చేయించుకోవాలి. లేట్ కావద్దు, నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి అక్కడ నమోదు చేయించుకోవాలి. అదేవిధంగా సైబర్ క్రైమ్కి ఎవరైనా బాధితులు అయినారంటే మేము సైబర్ నేరస్తుల చేతిలో పడ్డాము, మేము మోసపోయిన అనగానే మీకు తెలిసిన వితిన్ 1 అవర్లోనే 1930కి కాల్ చేసి వివరాలను ఇచ్చినట్లయితే నేరస్తుడు ఎవడైతే మన ఖాతాల నుంచి డబ్బులని తస్కరించిండో వాని అకౌంట్స్ను కూడా ఫ్రీజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. వానికి టైం ఇస్తే మన డబ్బులన్నీ స్వాహా చేసేస్తాడు. స్వాహా చేసిన తర్వాత రికవరీ కష్టమైపోతుంది. ఫోన్ పోయి 10 months అవుతుందండి దగ్గర వెంటనే ఇచ్చిన కంప్లైంట్. ఇంతకుముందు ఒకసారి దొరికింది, మళ్ళీ దొరికిందని చాలా మన ఫోన్ ఆర్డర్తో చాలా హ్యాపీ ఫీల్ అయినాయి.